శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని పాత్రుని వలస గ్రామంలో ఉచిత సోలార్ రూఫ్ టాప్స్ అందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద 60 కుటుంబాలకు రూఫ్ టాప్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఒకసారి ఇటు ద్వారా వాడతారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ. 200 యూనిట్లు దాటిందో కట్టాలి. మనమే దీనికి 2400 సంవత్సరానికి ఇస్తాం. అంటే ₹2 400 అంటే మళ్ళీ 200 వీళ్ళకి ఇస్తాను. సబ్సిడీ ఇప్పుడు అది గడిచిన 200 జనరేషన్ పెరుగుతుంది కదా, వాడి 200 యూనిట్లు ఫ్రీ. అనుకోండి మొత్తం 1500 కట్టాల్సింది. ఒక యూనిట్ దాటితే 1500 కట్టాలి. ఒకసారి సక్సెస్ఫుల్ గా జిల్లాలో మొట్టమొదటి సూర్యుడి నుంచి వచ్చిన పవర్. దీనికి లోపలికి వచ్చినాము. ఉండదు సార్, ఇది ఉండదు. అందరికీ నమస్కారం. గౌరవ శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఎస్సీ మరియు ఎస్టీ గృహముల విద్యుత్కరణ భాగంగా ఈరోజు మనం పాత్రుని వలసలో 2 ఇళ్లకి 3 ఇళ్లకి మొత్తం విద్యుదీకరణ చేయడం జరిగింది. ఇంక ఈ గ్రామంలో 60 ఇళ్లు ఉన్నాయి. 60 ఇళ్లు కూడా 3 days లో కంప్లీట్ చేస్తాము. మొత్తం మీద మన శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద 16,278 ఎస్సీ ఎస్టీ సర్వీసుల్ని డిసైడ్ చేశాము. ఏదైతే 2 కిలోవాట్ల జనరేషన్ ప్యానల్స్ రూఫ్ టాప్ మీద పెట్టి అక్కడి నుంచి జనరేషన్ అయింది మా గ్రిడ్కి కనపడం జరుగుతుంది. పాత మీటరు పాత వాడకం మామూలుగానే ఉంటుంది. మీరు ఇంత ముందులాగే 200 యూనిట్లు లోపు ఉంటే మీరు పైసా కూడా కట్టవలసిన అవసరం లేదు. 200 దాటితేనే స్లాబ్ కట్టవలసి వస్తుంది. మరి మీ రూఫ్ మీద మరి ప్యానల్స్ పెట్టున్నాం కాబట్టి ప్రతి ఇంటికి ₹200 మీ బ్యాంక్ అకౌంట్కే పడిపోతుంది. ఆల్రెడీ వివరాలు కూడా తీసుకున్నాము. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఈ 16,278 పెట్టడం మూలాన 33 మెగావాట్స్ జనరేషన్ అవుతుంది. ముఖ్యంగా నేనంతా గౌరవ ఎమ్మెల్యే గారు చాలాసార్లు దీని గురించి చర్చించడం జరిగింది. మనం ఎలాగైనా సోలారు ఇళ్లకి, తరువాత హాస్పిటల్స్కి, స్కూళ్ళకి, గవర్నమెంట్కి తదనుగుణంగా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి 2 సోలార్ ప్యానెళ్లు పెట్టడం జరిగింది. సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదనంతరం ఈ 33 మెగావాట్లతో పాటు ఇప్పుడు 5,748 ఇళ్లు ఆల్రెడీ జిల్లాలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ వాటికి జనరేషన్ సుమారు 16 మెగావాట్ల వరకు వస్తుంది. అది 16, ఇది 33, 50 మెగావాట్ల జనరేషన్. అసలు ఎందుకు సోలార్ జనరేషన్ అవసరం అంటే, ప్రస్తుతం మన కరెంట్ అంతా కూడా బొగ్గు, నీరు, గ్యాసు వీటి మీద ఆధారపడి ఉంది. రోజు రోజు కూడా బొగ్గు కంప్లీట్ అయిపోతుంది. ఒకనాటికి బొగ్గు ఉండదు, గ్యాస్ కూడా ఉండదు. మరి ఇవన్నీ అయిపోతే కరెంటు వాడకం మాత్రం ప్రతి సంవత్సరం 20% పెరుగుతుంది. ప్రతి సామాన్యుడు కూడా ఏసీలు, కూలర్లు అన్ని కూడా వాడుతున్నాడు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా కూడా కరెంటు మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు 1,00,000 కోట్ల కన్జ్యూమర్లకి 70,000 కోట్లతో ఇది 23లోనే దీన్ని ఇండియాలో ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన చీఫ్ సెక్రటరీ గారు, మా సీఎండీ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు మంత్రులు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, మన గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా ఈ సోలారు జనరేషన్ పెరగడానికి అందరూ కూడా
హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు పూర్తి సహకారాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా జనరేషన్ చేస్తే మనం ప్రస్తుతానికి కాకుండా మనకి మన ముందు తరాలు ఇప్పుడు కొంత ఇచ్చే వెళ్ళారు, మరి మనం భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాలి. కాబట్టి జనరేషన్ బాగా అభివృద్ధి చేసి ఎంత పెంచితే 24 గంటల కరెంటు లేకపోతే మనిషి ఒక సెకండ్ కూడా లేని పరిస్థితి అయిపోయింది. అన్నిటికీ కరెంటే ముఖ్యం. ఇంట్లోన ఉదయం మొహమ్మడు కడుక్కుని మొదలుకొని యంత్రాలు తిరిగే వరకు కరెంటు లేనిదే ఏది కూడా ముందుకు జరగదు. కాబట్టి పాతూరు వలసలో ఉన్నటువంటి 60 ఇళ్లకు కూడా మేము పెట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మాకు సహకరించండి. ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మీదన పెట్టిన ప్యానల్స్ కూడా 25 సంవత్సరాల గ్యారంటీ అనేది ఉంది. అలాగే ఇక్కడ బోర్డులు వాటికి కూడా 5 సంవత్సరాల గ్యారంటీ ఉంది. మీరు ఎవరో చెప్పిన మాటలు దయచేసి వినొద్దు. ఏమి డౌట్ ఉన్నా కూడా మా ఏఈ గారు, మా ఏడీ గారు, మా డిఈ గారు, నేను అక్కడే మన సూర్యమహల్ పక్కన పెద్ద ఆఫీసులో ఉంటాం. మీరు కలవచ్చు, ఫోన్ చేయొచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకునే మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, గౌరవ శాసనసభ్యులు ఏ విషయాన్ని కూడా మన తన నియోజకవర్గంలో ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ పాడైపోయినా కానీ ఇప్పుడు నిరంతరం చెప్తూ వారు చెప్పిన అన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ పెట్టడం. ఇప్పుడు మన నరసవల్లి కార్యక్రమానికి అయితే 8 ట్రాన్స్ఫార్మర్ పెట్టాం. పోల్లు వంగిపోయిన వాలిపోయిన కూడా పెడుతున్నాము. కొత్తగా సబ్స్టేషన్లు ఈ జిల్లా పుట్టి 130 సబ్స్టేషన్ శ్రీకాకుళం లేకపోతే వారు దానికి చాలా కష్టపడి 130 సబ్స్టేషన్ శాంక్షన్ తీసుకొచ్చారు. టౌన్లో పిఎన్ కాలనీ, మహాలక్ష్మి నగర్, తర్వాత నెక్స్ట్ మన గార్లో అక్కడ శాలిహుండం కూడా ప్రపోజ్ చేస్తున్నాం. ఏది వారి దృష్టిలోకి వచ్చిన వెంటనే మాకు చెప్తున్నారు. మేము వెంటనే మా ప్రతిపాదనలు బంధించిన వెంటనే హైయర్ లెవెల్లో ఎక్కడెక్కడ చెప్పాలో వారందరితో మమ్మల్ని మొదలుకొని గౌరవ ముఖ్యమంత్రి వారి తీసుకువెళ్లి చేస్తున్నారు. మరి మా సభాముఖంగా ఇప్పుడు తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పిఎం సూర్యఘర్ అనే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మొత్తం ఫ్రీగా 100% సబ్సిడీతో ఇది 2 kV యూనిట్ ఇక్కడ ఫ్రీగా ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లాలో ఈరోజు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నియోజకవర్గం పాతూరు వలస విలేజ్లో ఎస్సీ కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏపీఈపీడీసీఎల్ సిఈ గారికి, అలాగే ఎస్సీ గారికి, అలాగే ఏడీ గారికి, డిఈ గారికి, ఏడీ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన డిపార్ట్మెంట్ సభ్యులకి, అలాగే గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి అప్పలనాయుడు గారికి, అలాగే ఇతర నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇప్పుడే ఎస్సీ గారు అంతా వివరించడం జరిగింది. దీంతో పాటుగా బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా ఇది 1,40,000 రూపాయలు పెడితే మనకి 20,000 సబ్సిడీ. 20,000 ప్లస్ 1 కిలోవాట్కి 30 సార్, 2 కిలోవాట్ 60,000, 3 దాటి 70,000 సబ్సిడీ ఉంది. 20,000 ప్లస్ 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ. అంటే ఇలాంటిది పెట్టుకుంటే దాదాపు 50,000 60,000 రూపాయలు తగ్గుతుంది. సో ఇది అందరూ కూడా పెట్టాలనే ఉద్దేశంతో దీనివల్ల మనకి ఏదైతే భూమి నుండి తీసుకున్న ఈ ఇంధనం ఇవన్నీ రేపు పొద్దున్న కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఇలాంటిది మనం ఇప్పటి నుండే పర్యావరణం పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఎకనామికల్గా కూడా ఆదా అవుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఎన్నో విద్యుత్ ఆదా జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకుంటే మీకు రెంట్ రూపం కూడా రావడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో మీరు స్టార్ట్ చేసినందుకు ముందుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ